ఈ ఏడాది ఊరగాయలు నాకు చాలా ప్రత్యేకమైనవి. నాకు చాలా ఇష్టమైన నూజివీడు చిన్న రసాల కాయలు నేను నూజివీడు నుండి తెప్పించుకుని వాటితోటి ఊరగాయలు పెట్టుకున్నాను. ఈ కాయలు నేను అన్ని ఊరగాయల కోసం వాడుకున్నాను. ఇందులో 30 కాయలు మాగాయ కోసం ఎంచుకున్నాను. ఈ కాయలు ఎంత బాగున్నాయంటే చక్కగా పీచుండి పుల్లగా ఉండి చాలా రసం ఉందన్నమాట. హాఫ్ కేజీ నూనె ఇందులో వేస్తే ముక్కలు నూనెలో తేలినట్టు ఉందనమాట. అంటే అంత రసం ఉందన్నమాట ఈ ముక్కల్లో. ఊరగాయ మనం ఎంచుకునే కాయలను బట్టి కూడా రుచి ఉంటుంది. చక్కటి కాయలు ఎంచుకొని ఊరగాయ పెట్టుకునేందుకు చాలా ఆనందం అనిపించింది. ఇంకా ప్రాసెస్లో ఈ 30 కాయలు శుభ్రంగా కడుక్కొని తొక్క తీసేసుకుని ముక్కలు లావుగా తరుక్కొని పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ తరిగేసేసిన తర్వాత వీటిల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక బేసిన్ ముక్కలు అయ్యాయి కదా, వీటిని 3 బేసిన్లలో ఎండబెట్టుకోవాలి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ మాత్రం ఎండబెడితే సరిపోతుంది. ఆ రోజుకి ఆ విధంగా ఉంచేసేసి ఎండవేడికి ఊరగాయలు పెట్టకూడదు కాబట్టి మరుసటి రోజు ఊరగాయ కలుపుకోవాలి. ఈ 30 కాయలకు గాను 2.5 గ్లాసులు ఉప్పు, 2.5 గ్లాసులు కారం, ఒక 1/4 స్పూన్ పసుపు, మెంతులు త్వరగా వేయించుకుని పొడి చేసి పెట్టుకుని అది కూడా ఒక 1/4 గ్లాసు వేసుకోవాలి. ఆ పొడి కూడా వేస్తే మనకి కావాల్సిన కారం సిద్ధమైపోతుంది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ముక్కలు ఎండబెట్టుకున్న వాటిల్లో ఈ కారం కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత దీనికి గాను పోపు పెట్టుకోవాలి. పోపుకి ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె అయితే శ్రేష్టమైన నూనె. ఆ నూనెని 1/2 లీటర్ తీసుకుని ఈ విధంగా బాగా నూనె కాగిన తర్వాత దాంట్లో సన్న ఆవాలు 1 గుప్పెడు, మెంతులు 1 గుప్పెడు, పాల ఇంగువ ఇది ముద్దగా ఉంటుంది అది కూడా వేసి, అలాగే ఎండుమిరపకాయలు ఒక 10 ముక్కలుగా తుంపి అవి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని అవి వేగిపోయిన తర్వాత అది చల్లారేదాకా మనము వాటిని అలాగా పక్కన పెట్టి ఉంచాలి. ఇందులో వేసిన పాల ఇంగు ముద్దగా ఉంది కాబట్టి దాన్ని కొట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నూనె బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఊరగాయలో కలుపుకోవాలి. ముక్కల్లో కారము నూనె అన్నీ ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత నూనె చల్లారాక కలిపేసిన తర్వాత పాల ఇంగు కొట్టు వేసేసుకుంటే మనకి ఊరగాయ రెడీ అయిపోతుంది. 3వ రోజు ఒకసారి తిప్పి మళ్ళీ దాంట్లో అన్న ఉప్పు కారాలు కాస్త తగ్గితే అవి కలుపుకుంటే మనకి ఊరగాయ సిద్ధమైపోతుంది. ఈ విధంగా మాగాయ చేయండి. మనం ఎంచుకునే కాయలు బట్టి కూడా మన ఊరగాయలు ఆధారపడి ఉంటాయి. చక్కటి కాయలు ఎంచుకోండి. మంచి ఊరగాయని ఏడాదంతా ఆస్వాదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.